రేవంత్ క్రేజ్ కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి 7 రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం అందిందట. ఇక స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్ లో భాగంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు అందరూ ఉంటారు. ముఖ్యమంత్రులను ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్ గా పెడతారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందినాయి. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం చేయబోతా ఉన్నాడు. అయితే తెలంగాణలో రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు 15 రోడ్ షోలకు ప్లాన్ అంటూ. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటైతే క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు కేరళకు పోయినా లాభం లేదు, మహారాష్ట్ర పోయినా లాభం లేదు, ఏడికి పోయిన లాభం. మనల్ని బాగా గుర్తుపట్టే జనం ఈడు ఉంటారు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి 14 ఎంపీ స్థానాలను భుజం మీద ఎత్తుకున్నావు నువ్వే. 14 ఎంపీ స్థానాలు గెలిపిస్తా అని చెప్పి నువ్వే భుజం మీద ఎత్తుకున్నావు కాబట్టి ఆ పొరపాటు జరగకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి. ఆయన మీరు కేరళకు పోతే కేరళ కాడని మనల్ని గుర్తుపట్టే వాళ్ళు 2-3 కంటే ఎక్కువ ఉండరు. ఏ రాష్ట్రం పోయినా అదే పరిస్థితి ఉంటుంది. ఆ రాష్ట్రంలో లీడ్కి వచ్చినాక అదే పరిస్థితి ఉంటుంది. డీకే శివకుమార్ గిడవాడి తిరుగుతుంటే ఎవడు గుర్తుపట్టాడు. ఆడ కర్ణాటకలో ఆయన కింగు, సిద్ధరామయ్య ఆడ తిరుగుతుంటే ఓకే, ఈ చాయ్ బండ కాడ చాయ్ తాగినా ఎవడు పట్టించుకోడు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు పట్టున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు లేదా 15 సీట్ల వరకు కొట్టడానికి ప్రణాళిక రచించండి. దానికోసం ప్రయత్నాలు చేయండి. ఇప్పుడున్న సర్వేలు చూస్తూ ఉంటే కొంత ఉలికిపాటు కనిపిస్తూ ఉంది, కొంత భయాందోళన జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 7-8 స్థానాలు తెలంగాణలో గెలుస్తుందని సర్వేలు చెప్తా ఉంటే ఇది ఎంత ప్రమాదకరమైన విషయం. ఇంకాడి బోధం. ఇక వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు 15 రోడ్ షోలకు ప్లాన్ చేయబోతా ఉన్నారట. ఇక ఇవాళ నుంచి కేరళలో రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తా ఉన్నాడు. వయనాడు నియోజకవర్గంతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్లో బుధ గురువారంలో ప్రచారంలో పాల్గొంటారట. ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే. అందుకే నేను ఉదాహరణ 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచిన, ఆ తర్వాత పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను. జీవన్ రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కావచ్చు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు తెస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి.